నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. స్తోత్రమయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అందరూ నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మొదటి వచనం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. అందరూ నీ మాట చాలయ్యా, ఆ మాట నీ మాట చాలయ్యా, చూపు చాలయ్యా. అందరూ నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా. ఒక్క మాట చాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామమున ప్రభు పిల్లలైన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మన పితరుడు, విశ్వాసానికి ప్రారంభికుడు అబ్రహామును దేవుడు నా ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి అబ్రహాము జీవితంలో నుండి ఒక మూలోపదేశాన్ని, ఓ శక్తివంతమైన సందేశాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచానని ప్రభు మాట్లాడారు. దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు. మోషే అడిగాడు, అసలు మీరెవరు? నన్నెవరు పంపారని నన్ను ఇశ్రాయేలీలు అడిగితే నేనేం చెప్పాలి?
దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషెస్తో ప్రభువు చెప్పిన మాటలేంటో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు తన పేరు చెప్పుకోవటానికి ప్రారంభకుడిగా అబ్రహాము కంటే ముందెవరు లేరా? ఒక తల్లి గర్భము నుండి పుట్టినవాడు కాదే ఆదాము. స్వయంగా దేవుని కబంధ హస్తాల్లో నుండి నిర్మించబడిన వాడే. తన తోటయగు ఏదెనులో కొన్ని సంవత్సరాలు, వేలకు వేల సంవత్సరాలు దేవునితో నడిచిన వాడే ఆదాము. ఆదాము దేవుడేనని తాను చెప్పుకోలేదు. మోకాళ్ళ ప్రార్థన ఎనోష్తో ప్రారంభమైంది. ప్రార్థనకు ప్రారంభికుడు ఎనోష్. నేను ఎనోష్ దేవుడను అని ఆయన చెప్పుకోలేదు. 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచిన వాడు అనోకు. నేను అనోకు దేవుడనని తాను చెప్పుకోలేదు. నువ్వెవరు ప్రభువా? ఆదాముకి అబ్రహాముకి మధ్య 2000 సంవత్సరాలు. నేను అంటాను, ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాల ఉత్పత్తిలో నేను ఫలానా వాన దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఎన్నిక గలవాడు ఒక్కడు లేడా? చెప్పండి. ఆదాము నుండి అబ్రహాముకి 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో ఆదాము నుండి వీళ్ళంతా ఎంతోమంది ఉత్పత్తి అయ్యారే. హేబేలు శ్రేష్టమైన రక్తాన్ని కారుస్తే ఆ రక్తము దేవునికి మొరపెట్టిందే. మరి నేను హేబేలు దేవుని ఎందుకు చెప్పుకోలేదు? అసలు నువ్వెవరు ప్రభువా? నా పేరు అబ్రహాము దేవుడు. ఏంటి? నా పేరే అబ్రహాము దేవుడు. వా! అంటే సృష్టి ప్రారంభమైన తర్వాత నేను ఫలానా వారి దేవుణ్ణి చెప్పుకోవటానికి మొట్టమొదట సృష్టిలో ఎన్నిక చేయబడిన ఒకే ఒక్కడు అబ్రహాము. ఎందుకు దేవుడు అబ్రహాము దేవుణ్ణి అని చెప్పుకున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంది, చూడండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చాలు, అక్కడ తాపుచేయండి. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి. అబ్రహామును ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు, ఎలా పిలిచాడు, ఆ పిలుపునకు అబ్రహాము ఏ విధంగా స్పందించాడు, ఈరోజు మీతో చెప్తాను. అబ్రహామును దేవుడు మొట్టమొదట ఎక్కడ పిలిచాడో తెలుసునా? మనకు ఒకటే తెలుసు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా అయ్యగారుల్ని. అబ్రహాము జీవితం ఎక్కడ ప్రారంభమైంది బైబిల్లో? చెప్పండి. 12వ అధ్యాయంలో. అక్కడే మనం పొరపడుతున్నాం. నేను కూడా అక్కడి నుండే ప్రారంభం అనుకున్నాను. కానీ ఈరోజు ప్రభు కొత్త విషయాన్ని చెప్పాడు. ఆ కొత్త విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహాము జీవితం ప్రారంభమైందని మనం అనుకుంటున్నాం. ఒక్క మాట మీరు బైబిల్లో తీసి చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనం నుండి. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు, ఆ మాట నోట్ చేసుకోండి దైవ సేవకులారా. హారానులో కాపురముండక మునుపు. ఎక్కడ? హారానులో కాపురముండక మునుపు
మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమగల దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి? మెసొపొతామియాలో ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే అతడు హారానులో కాపురముండక, మాట్లాడాలి, హారానులో కాపురముండక మునుపు ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో ఉన్నాడు. మెసొపొతామియాలో మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చెప్పాడు? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని. అందరనండి ఆ మాట. నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నాడు. మెసొపొతామియాలో ఉండగా అబ్రహామునకు మహిమగల దేవుడు ప్రత్యక్షమై నీ దేశమును నీ స్వజనాన్ని విడిచి, నీ దేశమును నీ స్వజనాన్ని విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని పిలిచాడు. రమ్మని పిలిచాడు. రా, రా, రమ్మని పిలిచాడు. రమ్మని పిలిచింది ఎవరిని? మర్చిపోకండి, అబ్రహాముని. ఎక్కడున్నాక పిలిచాడు? ఇంత తర్కిస్తారు ఎందుకు పాస్టర్ గారు? మీకు ప్రసంగం అర్థం అవ్వాలంటే తర్కించాలి. ఎక్కడున్నాక పిలిచాడు? మెసొపొతామియాలో ఉండగా మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును పిలిచాడు. ఏమని? నీ దేశమును నీ స్వజనమును విడిచి, నీ దేశమును నీ స్వజనమును విడిచి రా, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని పిలిచాడు. అప్పుడు ఏం చేశాడు అబ్రహాం? ఇప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం 31వ వచనం. తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతు. ముందు ఎవరి పేరు వచ్చింది? తెరాహు పేరు వచ్చింది. తెర మీదకి పిలిచింది ఎవరిని? తెర మీదకి వచ్చింది ఎవడు? తెరాహు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయను తన కోడల్ని తీసుకొని కనాను దేశము వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. పిలిచింది అక్కడ మెసొపొతామియాలో. పిలిచింది ఎవరిని? ఏమని పిలిచాడు? నీ దేశమును నీ స్వజనమును విడిచిపెట్టి నేను నీకు చూపించబోవు దేశమునకు రా. కానీ ఇప్పుడు పిలిచింది అబ్రామునైతే తెర మీదకి వచ్చింది ఎవడు? తెరాహు. తెరాహు ముందు నాయకత్వం చేస్తున్నాడు. తెరాహు ముందుకొచ్చాడు. తెరాహు ఏం చేశాడు? అబ్రహాము చెప్పాడు, నానా మహిమగల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, నీ దేశాన్ని నీ స్వజనమును విడిచిపెట్టి నన్ను రమ్మన్నాడు, నేను వెళ్తున్నాను అన్నాడు. నేనున్నాను కదరా పెద్దోడిని, నేనే ముందు నేను నడిపిస్తాను ఆ కనాను దేశానికి అని చెప్పి తెర మీదకి తెరాహు వచ్చాడు. ఇప్పుడు తెరాహు ఏం చేస్తున్నాడు? అబ్రాము భార్యను
తన కుమారుడకు లోతును వెంట పెట్టుకొని బయలుదేరాడు. బయలుదేరారు ఎక్కడికి వెళ్ళటానికి? కనాను దేశానికి వెళ్ళటానికి. కానీ ప్రయాణం సాగిందా? సాగలేదు. ఎక్కడ ఆగిపోయింది? హారానులో వచ్చి కాపురం ఉన్నారు. హారానులోకి వచ్చి కాపురం ఉన్నారు. అంటే వారి ప్రయాణం ఎక్కడ ఆగిపోయింది? మధ్యలోనే ఆగిపోయింది. ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఎవరిని పిలుస్తాడో, ఎవరిని ఎన్నిక చేసుకుంటాడో వారితో కాకుండా ఇంకొకరితో ఆ పని చేయించుకుంటానికి దేవుడు ఇష్టపడడు. నోట్ దిస్ పాయింట్. పిలిచింది అబ్రహాముని. నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని పిలిచింది అబ్రహాముని. అబ్రహాము బయలుదేరితే నడిపించటానికి నాయకునిగా వచ్చింది ఎవరు? తెరాహు. ఈ తెరాహు అబ్రాము భార్యను లోతును వెంట పెట్టుకొని బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే కనాను దేశానికి వెళ్ళటానికి. వెళ్ళారా? వెళ్ళలేదు. ప్రయాణం మధ్యలోనే హారానులోకి వచ్చి కాపురం ఉన్నారు. అక్కడితో ప్రయాణం ఫినిష్ అయిపోయింది. దేవుడు కొంతకాలం మౌనంగా ఉన్నాడు. అబ్రామ్, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను రమ్మన్నాను, నీ స్వజనమును నీ దేశాన్ని విడిచి నిన్ను రమ్మన్నా. కానీ నువ్వేం చేసావు? నీ తండ్రిని, నీ అన్న కుమారుణ్ణి ఎంట పెట్టుకొని వచ్చావు. నేను నీకు చూపించబోవు దేశానికి వెళ్ళరా అంటే కనపడిన దేశంలో కాపురం ఉన్నావు. దేవుడు ఏమన్నాడు? చూపించబోవు దేశానికి వెళ్ళమన్నాడు. కానీ ఇతడు కనబడిన దేశంలో కాపురం ఉన్నాడు. కొంతకాలం మౌనంగా ఉన్నాడు. మరలా రెండవసారి ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలోకి రండి. ఇది ప్రసంగానికి మూలోపదేశం, ఉపోద్ఘాతం చెప్తున్నా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. హలో, ఇదెక్కడ? హారానులో అనండి. ఫస్ట్ పిలిచింది ఎక్కడ? మెసొపొతామియాలో. రెండోసారి పిలిచింది ఎక్కడ? హారానులో. అయితే వినండి, మొదట ఏం చెప్పాడో ఇంచుమించు అదే చెప్తున్నాడు మరలా. నీ దేశమును నీ స్వజనమును విడిచిపెట్టు. నీ దేశాన్ని, నీ స్వజనాన్ని విడిచిపెట్టు. అదే మాట మెసొపొతామియాలో ఉన్నప్పుడు చెప్తున్నాడు. అయితే ఆ పిలుపుకి ఈ పిలుపుకి తేడా ఏంటంటే, మెసొపొతామియాలో ఉన్నప్పుడు ప్రభువు పిలిచిన పిలుపు ఏంటో తెలుసునా?
నీవు నీ దేశమును నీ స్వజనులను విడిచి రమ్మని పిలిచాడు. అందరనండి, రమ్మని పిలిచాడు. కానీ హారాన్లో ఉన్నప్పుడు అన్నాడు, నీవు లేచి ఈ దేశమును ఈ బంధువులను విడిచి వెళ్ళు అంటున్నాడు. అక్కడ రమ్మన్నాడు, ఎక్కడ వెళ్ళమంటున్నాడు. ఈ రెండు విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అబ్రహాము దేవుడను అని పిలిపించుకున్న దేవుడు ఈ యుగాంతములో నీ దేవుడను అని నీ పేరు చెప్పుకోవటానికి దేవుడు ఇష్టపడాలి. నేను ఫలానా వ్యక్తి దేవుడనని చెప్పుకోవటానికి నన్ను కూర్చి నిన్ను కూర్చి ఆయన ఇష్టపడే స్థాయికి మనం రావాలి. అది ఎలా సాధ్యం? ఇప్పుడు మొదటి పిలుపు దగ్గరికి వద్దాం. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నీ దేశమును నీ స్వజనమును విడిచి, చదవండి ఆ మాట, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి రమ్మన్నాడు? నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మన్నాడు. దేన్ని విడిచి రమ్మన్నాడు? నీ దేశమును నీ స్వజనాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. అందుకే అబ్రహాము లోకానికి వారసుడయ్యాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోపడ్డాడు. ఎలా లోపడ్డాడో చెప్తాను. నీ దేశమును నీ స్వజనాంగమును విడిచి రమ్మని పిలిచినప్పుడు అతడు ఆ పిలుపునకు లోపడి బయలుదేరాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను కూడా రమ్మని పిలుస్తున్నాడు. ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాలు తెంచుకొని నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ఆత్మీయతలో ఎదగకుండా, విశ్వాసంలో ఉన్నత శిఖరాలు ఎక్కకుండా, నీ ముందున్న పాలు తేనెలు ప్రవహించు స్వాస్యమును కనానును స్వతంత్రించుకోకుండా ఏది నిన్ను అడ్డగిస్తుందో దాన్ని విడిచి నువ్వు రాగలవా? విడిచి రాగలవా? నీ దేశాన్ని విడిచి రాగలవా? నీ స్వజనాన్ని విడిచి రాగలవా? నీ ఇంటి నుండి బయలుదేరగలవా? నిన్ను రమ్మంటున్నాడు. ఆనాడు అబ్రహామును కూడా రమ్మన్నాడు. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మీరింటికి వెళ్ళిన తర్వాత చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చదివితే మెసొపొతామియా అబ్రహాము ఎలాంటి విగ్రహారాధన పరిస్థితుల్లో ఉన్నాడో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చెప్తుంది. భయానకమైన విగ్రహారాధన భూయిష్టమైన ఆ ప్రాంతాన్ని విడిచి, ఆ దేశాన్ని విడిచి, ఆ స్వజనాన్ని విడిచి ప్రభు రమ్మని పిలిచాడు.
పిలుపునకు అబ్రహాము లోపడ్డాడు. నేను అంటాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టగలిగావా? ఏది నీ ఆత్మీయతకు అడ్డుగా ఉందో, నీవు ఆత్మీయతలో ఉన్నత శిఖరాలు ఎక్కటానికి ఏది నీకు అవరోధంగా ఉందో, ఏ బంధకాలు నిన్ను బంధించాయో ఆ బంధకాలను ఛేదించుకొని, ఆ అడ్డులు అభ్యంతరాలు తొలగించుకొని వాటిని విడిచిపెట్టి నువ్వు రాగలిగావా? అబ్రహామును రమ్మని పిలిచాడు. ఆ పిలుపునకు అబ్రహాము లోపడ్డాడు. ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళరా, నా యుద్ధకు రండి అని ఎన్నిసార్లు నేను పిలిచాడు. భ్రష్టులైన పిల్లలారా, తిరిగి రండి, నేను మీ విశ్వాసాన్ని మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఎన్నిసార్లు పిలిచాడు. ఒక మాట చెప్పున, ఒకరోజు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఇలానే ఆరాధన జరుగుతుంది. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఆ మందిరంలో ఉంది. ఆమె నిలబడలేకపోతుంది. 18 సంవత్సరాల నుండి ఆమె వంగిపోయింది, నిలబడలేకపోతుంది, దేవునిని మహిమపరచలేకపోతుంది. ప్రభు ఆమెను చూశాడు. సాతాను ఆమె కట్టెలు చూశాడు, ఆమెకు కట్టిన కట్లు చూశాడు. సమాజ మందిరంలో అందరినీ విడిచిపెట్టి ఆమెను రమ్మని పిలుస్తున్నాడు. ఆమెను రమ్మని పిలుస్తున్నాడు. ఆ నడుము వంగిపోయిన స్త్రీ ప్రభువు మాటకు విని ఆయన వద్దకు వచ్చింది. ఆయన చేతులుంచి ప్రార్థించగానే సాతాను కట్లు తెంచబడ్డాయి. ఈ రాత్రి చెప్తున్నాను, ఏ బంధకాన్ని తెంచుకొని ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడో, ఏ అవరోధాన్ని జయించి నిన్ను బయటకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడో, నువ్వు రాగలవా? అబ్రహాము మనసు ఎంత కృంగిపోయి ఉంటుంది. అరే రే, నోవాహునేమో నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుండి అన్నాడు. నా కాడికి వచ్చేసరికేమో నీ ఇంటిని, నీ స్వజనాన్ని విడిచిరా అంటున్నాడు. ఒక మాట చెప్పనా, దేవుని ఏర్పాటు అందరి ఎడల ఒకేలాగా ఉండదు. ఎవరిని హెచ్చింపదలంచాడో వాని పట్ల ఆయన నిర్ణయాలు కొంచెం కఠినంగా ఉంటాయి. నోవాహు కాడకు వచ్చేసరికేమో నోవాహు నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అన్నాడు. కానీ అబ్రహాము కాడకు వచ్చేసరికి నీ స్వజనాన్ని చెప్పరే విడిచిపెట్టు, నీ స్వజనాన్ని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని మర్చిపో అంటున్నాడు. ఇదేంటి ప్రభువా, నాకు ముందున్న నోవాకి ఒక కొలత, నాకు ఒక కొలత అని అడగలేదు. ఆ పిలుపునకు చెప్పుడే లోపడ్డాడు. ఈ రాత్రి పూట ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, ఏ బంధకాన్ని తెంచుకొని ప్రభు నిన్ను రమ్మంటున్నాడో ఆ బంధకాన్ని నువ్వు తెంచుకొని రాలేకపోతే కొంతకాలం దేవుడే నిన్ను వదిలేస్తాడు. నువ్వు తెంచుకోలేకపోతే దేవుడు తెంచుకుంటాడు. తెంచుకోలేని వాడు, త్యాగం చేయలేని వాడు దేవునికి అక్కర్లేడో. నువ్వు దేన్ని విడిచిపెట్టగలిగావు? ఏ బంధకంలో నువ్వు బయటకు వచ్చావు? బంధకాలన్నీ నీ చుట్టే ఉన్నాయి. పిలుపునకు లోబడినట్లు నటిస్తావంతే. నువ్వు ఏ పిలుపునకు లోబడ్డావు? భ్రష్టులైన పిల్లలారా రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. నువ్వు వచ్చావా?
అదే భ్రష్టత్వంలో ఉన్నావుగా. నేను అంటాను, అబ్రహాముకి దేవుడు పిలిచాడు, ఆ పిలుపునకు లోబడ్డాడు. కానీ అబ్రహాముని దేవుడు కొంతకాలం విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసునా? అబ్రహాము ఉండకూడని వ్యక్తితో ఉన్నాడు. ఎవరైనా తన సొంత తండ్రి. నేను అంటాను, అబ్రహాము తన సొంత తండ్రితో ఉంటేనే దేవుడు ఇష్టపడలేదు. తన సొంత అన్న కొడుకుతో ఉంటేనే దేవుడు ఇష్టపడలేదు. మనసు పెట్టి వినండి. మరి నువ్వు అన్యజనులతో పొత్తు పెట్టుకుంటే నీ దేవుడు చాతగానుడు అనుకున్నావా? హలో, మారు మనసు రక్షణ అనుభూలేని వాడితో నువ్వు చేయి కలిపి తిరుగుతుంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఏమైనా చాతగాని దద్దమ్మనుకున్నావా? ఒకవేళ నువ్వు ఏదైనా ఆశీర్వాదం పొందేవంటే అది సైతానుగాడు ఇచ్చింది తప్ప దేవుడు ఇచ్చింది కాదు. నేను ఖచ్చితంగా చెప్తాను. సైతానుగాడు కూడా ఇస్తాడా? ఈ లోక మహిమలన్నీ ఆడి చేతిలో ఉన్నాయి. ఒకడు ధనవంతుడయ్యాడంటే క్రీస్తు వలనే కాలం అవసరం లేదు. సైతాను కూడా ధనవంతుడు చేయగలడు. ఛాలెంజ్గా చెప్తున్నాను. ఈ లోక మహిమలన్నీ ఆడి చేతిలో ఉన్నాయి. కానీ ఒకటి, నిత్యత్వం వాడి చేతిలో లేదు. నేను అంటాను, అబ్రహాము పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడ్డాడు. అబ్రహాము తన సొంత తండ్రితో ఉంటేనే, మారు మనసు అనుభవం లేని తండ్రితో ఉంటేనే దేవుడు కనుమరుగైపోయాడు. తన అన్న కొడుకు లోతు తన పక్కన ఉన్నంత వరకు దేవుడు అబ్రహామును చేయి విడిచిపెట్టేశాడు. రక్షణ, మారు మనసు, ఆత్మీయత, ఆత్మాభిషేకం లేని వాడితో మనం పొత్తు పెట్టుకుంటే నిన్ను చూస్తూ కూర్చుంటానికి నీ దేవుడేం చేతకాని వాడు కాదు. నువ్వు దేవుని కొరకు ఒక త్యాగాన్ని చేయలేనప్పుడు, ఒక బంధకాన్ని తెంచుకొని ఆయన నిన్ను రమ్మని పిలిచాడు. నువ్వు ఒక అమ్మాయి బంధకులు ఉన్నావా? కమంటుమే బయటకు వచ్చాయి, రా రా. ఒక అబ్బాయి బంధకులు ఉన్నావా? రా. ధనాపేక్ష బంధకులు ఉన్నావా? రా. ధనము శాశ్వతం కాదు. క్రీస్తు కొరకు, క్రీస్తుకు దగ్గరకు రానియకుండా, క్రీస్తుతో అంటుకట్టబడకుండా ఏ బంధకు నిన్ను బంధించిందో, అది నీ తండ్రి అయినా, అది నీ అన్న కొడుకైనా, నీ అన్నైనా, నీ చెల్లైనా, నీ అక్కైనా సరే, దేవుడు రాసిపడడు. దాన్ని నువ్వు తెంచుకుని బయటకు రావాలి. రమ్మని పిలిచాడు. మొసపొత్తోమయ్యలో మొట్టమొదటి పిలిపేంటో తెలుసా? రమ్ము అనండి, చెప్పండి, రమ్ము. మరి ఈ రాత్రి కూడా అదే పిలుపు నీకు ఇస్తున్నాడుగా. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ అన్ని జనులతో పొత్తు పెట్టుకుంటే మాత్రం ఆయన సహించడు. ఒక వ్యభిచారి నన్ను అమ్మని పిలిచాడు తప్ప మోయాబు రాండ్లతో, మోయాబు స్త్రీలతో, అన్య స్త్రీలతో సాంగత్యం చేసిన వాడిని తెగులు పంపి చంపేశాడంతే. చెప్తున్నాను పిల్లలారా, అన్యజనులతో సహవాసం, మారు మనసు అనుభవం లేని వారితో కలిసి ఉండటం, వారితో కలిసి వ్యాపారాలు చేయటం, వారితో కలిసి అడుగులు వేయటం, వారి ఇండ్లలో కూర్చుంటాం, వారి ఇళ్ళకి మనం వెళ్ళటం, వారి మన దగ్గరికి రావటం సహించడు. అంతకిష్టమైతే నీ క్రీస్తు యొద్దకు రానివ్వు. అది ఇష్టం లేకపోతే దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. ఆ పిలుపునకు అబ్రహాము లోపడ్డాడు. సొంత తండ్రి తెరాహు, సొంత అన్న కొడుకు లోతు,
వాళ్ళిద్దరూ అబ్రహాముతో ఉంటేనే దేవుడు జీర్ణించుకోలేకపోయాడు. నువ్వెంతండి? మరి నువ్వు లోకంతో పొత్తు పెట్టుకొని కూర్చుంటే నువ్వు దేవుని కొరకు ఒక త్యాగం చేయాలి. ఎవరైనాను నా నిమిత్తం తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రైనను విడిచిపెట్టని వాడో నా శిష్యుడు కాలేడు. దేవుని కొరకు నువ్వు దేన్ని విడిచిపెట్టొచ్చావు? నీ కులాన్ని విడిచావా? నీ కుల కట్టళ్ళు విడిచావా? నీ మతం నేర్పిన పద్ధతులు మరిచావా? దేన్ని విడిచిపెట్టొచ్చావు? రా అబ్రహామా, నీ దేశాన్ని విడిచి, అబ్రహామా నీ స్వజనాన్ని విడిచి రమ్మని పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడ్డాడు. మరి నిన్ను రమ్మంటున్నాడుగా, మరి నువ్వెందుకు రాలేకపోతున్నావు? నీ ఉన్న బంధకాల్లో నుండి ప్రభు నిన్ను రమ్మంటున్నాడుగా, నీవెందుకు బయటకు రాలేకపోతున్నావు? నీకు ఆ బంధకాలు అంత ముఖ్యమైనవా? ఆ బంధకం నీతో ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. ఆ బంధుకులు నువ్వు రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితేనే సరే. ఒకవేళ ఈ రాత్రి రాకపోతే ఇదే నీకు ఆఖరి రాత్రి ఏమో ఆయన నీకు విడాకులు ఇవ్వటానికి. నేను విడిచిపెట్టడానికి నిన్ను రమ్మంటున్నాడు. ఆ పిలుపునకు అబ్రహాము లోబడ్డాడు. ఆ ఉన్నడు వంగిపోయిన స్త్రీని రమ్మని పిలిచాడు. ఆమె వచ్చింది, విడుదల పొందింది. ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాను పిల్లలారా, నువ్వు రాగలుగుతావా? నీ తండ్రిని విడిచి రాగలుగుతావా? బంధకాలు తెంచుకొని రాగలుగుతావా? నువ్వు దేవుని సన్నిధికి రావటానికి కూడా కొన్ని బంధకాలు అడ్డు. నువ్వు దేవుని సన్నిధికి రావటానికి కూడా కొన్ని బంధకాలు అడ్డు. నువ్వు ఆత్మీయులు ఎదగటానికి కొన్ని బంధకాలు అడ్డు. కొంతమంది అడ్డుగా ఉన్నారు, కొన్ని అడ్డుగా ఉన్నాయి. దేవుని సన్నిధికి, దేవునికి నీకు అడ్డుగా ఉన్న దేన్నైనా నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు ఆయన శిష్యుడవు కాలేవు. విడిచిర్రా. అవసరమైతే నీ తండ్రిని సైతం, అవసరమైతే నీ అన్న కొడుకును సైతం నా కొడుకు విడిచిపెట్టాలి. గలిలయ సముద్ర తీర ప్రాంతంలో నేర్పరి అయిన కొంతమంది జాలర్లు చేపలు పడుతున్నారు. ప్రభు వారిని చూశాడు. సీమోను, యాకోబు, పేతురు, ఆంద్రయ, నన్ను వెంబడించండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అంతే. వారి వలలను, వారి తోనెల్ని, భార్య బిడ్డలను సైతం విడిచిపెట్టి వచ్చేశారు. పేతురుకు భార్య లేదా? పేతురుకు భార్య లేదా? విడిచిపెట్టి వచ్చేశాడు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను. రండి. అంతే. వారు తమ దోణిలను విడిచి, తమ వలలను విడిచిపెట్టి యేసును వెంబడించారు. అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టి, తన స్వజనాన్ని విడిచి, స్వజనము అనండి, అనండి, స్వజనాన్ని విడిచి
రమ్ము అన్న పిలుపునకు లోబడిపోయాడు. ఈ రాత్రి నువ్వు ప్రభు కొరకు దేన్ని విడిచిపెట్టగలిగావు? సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ప్రభు కొరకు నువ్వు విడిచిపెట్టిన బంధకం ఏంటి? నువ్వెవరిని విడిచిపెట్టావు? నువ్వు దేన్ని విడిచిపెట్టావు? లోకాన్ని విడిచిపెట్టావా? లోక పద్ధతులు విడిచిపెట్టావా? లోక మర్యాదను విడిచిపెట్టావా? లోక సాంప్రదాయాలు విడిచిపెట్టావా? లోకం నేర్పిన ఆనవాయితీలు విడిచిపెట్టావా? నీ కులం, నీ మతం, నీ వర్గం, నీ ప్రజలు ఎవరి మధ్య పుట్టావో వారు నీకేసిన బీజాలు విడిచిపెట్టావా? నో, నువ్వు దేన్ని విడిచిపెట్టలేదు. అసలు రమ్ము అన్న మాటకే నువ్వు ఇదైతే చూపలేదు. ఎక్కడికి వచ్చావు? రాగలిగావా నువ్వు? ధైర్యంతో ఆయన కృపాసనాన్ని సమీపించగల ధైర్యం నీకుందా? ఒకే మాట గుర్తు చేస్తున్నాను. అబ్రహాము తన సొంత తండ్రితో, సొంత అన్న కొడుకుతో ఉంటేనే, సొంత తండ్రితో సొంత అన్న కొడుకండి, కొడుకు వరుస కొడుకండి. దేవుడు జీర్ణించుకోవాలా? లోతుని అబ్రహాము నుండి వేరు చేసిందాకా, తెరాహును చంపిందాకా దేవుడు ఊరుకోలేదు. నిన్నెలా ఊరుకుంటాడు అనుకుంటున్నావు నీవు? అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకం ఏ మర్యాద నేర్పిందో ఆ మర్యాద కాదు నువ్వు అనుసరించాల్సింది. వాక్యం ఏం నేర్పిందో దాన్ని నీవు అనుసరించాలి. లోక మర్యాద కాదు నువ్వు అనుసరించాల్సింది. వాక్యం ఏం నేర్పిందో ఆ మర్యాద నువ్వు అనుసరించు. ఆ మర్యాదను అనుసరించటానికి, ఆ మర్యాదను అనుసరిస్తే అదుగో పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని నీకు స్వతంత్రంగా ఇవ్వటానికి, స్వాధీనపరచటానికి నీ దేవుడి రాత్రి రమ్మని పిలుస్తున్నాడు. నీ ముందేముందో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం ఉంది. పాలు తేనెలు ప్రవహించు కనాను ఉందండి. కనాను కావాలా? బంధుత్వాలు పెట్టుకుంటే నువ్వు ఆగిపోయేది ఎక్కడో తెలుసా? హారాను అనండి. ఏంటి? హారాను. బంధాలు తెంచుకోపోతే వెళ్ళేది కనాను కాదు, బయలుదేరేది కనానే. బాప్తిసం పొందింది కనానుకే, బల తీసుకునేది కనానుకే, క్రీస్తుని అంగీకరించింది కనాను కొరకే. కానీ వెళ్ళేది ఎక్కడికి రా? ఏ హారాన్లో ఆగేవేంట్రా బాబు? బంధకాలు వదులుకోలేక, బంధుత్వాలు తెంచుకోలేక. నీ దేవుడు ఎంత రోషం గలవాడో తెలుసునా? నిన్ను రమ్మన్న చోటు నుండి నువ్వు రావాలంటే నేను ప్రతిరోజు ఉదయం ఈ వాక్యాన్ని జ్ఞాపకం లేమో నీకు వెలుగు వచ్చు అన్నది లేమో. ఆ మాట నా హృదయంలోకి వచ్చినప్పుడల్లా శరీరం అంతా పులకరిస్తుంది. లేమో అన్నప్పుడల్లా కూడా పిల్లలారా, నిన్ను ప్రభువు చేర్చాలనుకున్నది కనాను, నీకు ఇవ్వాలనుకున్నది కనాను. నువ్వు ఆగిపోయింది ఎక్కడ్రా? హలో, హరాను. హారాను. హారాను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎండినది అనండి. ఎండినది. ఇవ్వాలనుకున్నది ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశం. పొందింది ఏంటి? హరాను. హారాను. ఆగిపోయారు ఇక్కడే. పిల్లలారా, ఈ రాత్రి ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది అదుగో పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. ఎక్కడ
పొరపాటు జరిగిందంటే ఒక మాట చెప్తాను, దైవ సేవకులకు ఉపయోగపడటానికి, మీకు కాదు. ప్రభువు నిన్ను పిలిచాడు, నీకు చూపించబోయే దేశానికి రమ్మని. నువ్వెవరిని పెట్టావు ముందు? తండ్రిని పెట్టావు, భార్యను పెట్టావు, లోతు కొడుకుని పెట్టావు, వీళ్ళందరినీ పెట్టుకొని వెళ్తున్నావు. కానీ రమ్మని పిలిచింది మాత్రం ఎవరు? పిలిపి ఎవరిది? మీదే. ముందుండాల్సింది మీరు, కానీ ఇప్పుడు ముందుంది ఎవరు చెప్పండి? తెరాహు. ఒక్కొక్క విషయంలో మీరు గుర్తు చేసుకోవాలి. కొన్ని విషయాల్లో నీకు దేవుణ్ణి పిలిచినప్పుడు నీ పిలుపు ఎదుట నీవు ఉండాలి. కూర్చుండయ్యా, నీ పిలుపు ఎదుట నీవు ఉండాలి. దానికి ముందు ఇంకొకరిని పెట్టద్దు. దెబ్బతింటారు. అబ్రహాము అదే పొరపాటు చేశాడు. కానీ ఒకటి మాత్రం నిజం, అతడు విడిచి రమ్మన్నప్పుడు ఆ పిలుపునకు నువ్వు వస్తావా? ఏ బంధకాన్ని, ఏ బంధుత్వాన్ని, ఏ అన్యజనుల సహవాసాన్ని, ఏ లోక పద్ధతులను విడిచి ప్రభు నేను రమ్మని పిలుస్తున్నాడో నువ్వు రాగలిగితే నీకు ఇవ్వాలనుకుంటున్నది ఏంటో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు కనానుని నీకు స్వాధీనపరచాలనుకుంటున్నాడో, నీకు ఇవ్వాలనుకుంటున్నాడో. దేవుడు ఇవ్వాలనుకున్నది ఎప్పుడు గొప్పదిస్తాడు. కానీ మనమే అక్కడ ఆగిపోతాం. ఎక్కడ? ఆస్తి వచ్చిన చోట అక్కడ ఆగిపోవడం కూడా రీజన్ ఉంది. ఏంటి? హరాన్లోకి వెళ్ళేసరికంటే వాళ్ళకి ఆస్తి సంపాద్యం ఎక్కువైపోయిందట. ఆస్తి సంపాద్యం ఎక్కువైపోయిందట, అక్కడ ఆగిపోయారు. ఇక పిల్లలారా ఒక మాట చెప్తున్నాను, దేవుడు దేన్ని నిన్ను విడిచిపెట్టమన్నాడో, దేన్ని వదులుకోమన్నాడో, దేన్ని విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచి నువ్వు రాగలిగితే ఒక శ్రేష్టమైన మహిమ గల దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు ఇవ్వటానికి సమర్థుడైన దేవుడు నీ దేవుడు. నువ్వు విడిచిపెట్టురా. అదేదో నీకే తెలుసు. విడిచిపెట్టే ధైర్యం నీకుండాలి. ఇచ్చే సత్తా ఆయనకుంది. విడిచిపెట్టగలిగిన త్యాగం నీ దగ్గర ఉండాలి. ఇచ్చే సత్తా ఆయన దగ్గర ఉంది. నువ్వు ఒకటి విడిచిపెడితే మరొకటి పొందుకుంటావు. శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు ఆయన. శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదం ఆయన యొద్ద నుండి వస్తాయి. అందుకనే పిల్లలారా, అబ్రహామును పిలిచిన మొదటి పిలుపు ఏంటంటే, నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి 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 అందరనండి రమ్మో. ఆ పిలుపునకు లోబడిపోయాడు, విడిచి వచ్చేశాడు. రమ్మన్నప్పుడు వచ్చేశాడు. ఇక రెండో పిలుపు ఏంటి? ఆదికాండం 12వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి. మళ్ళీ అదే మాట అన్నాడు. ఎందుకని అంటే ఇతడు ఇంకా విడిచిపెట్టాల్సిన దాన్ని, ఇంకా లోతుగాడు ఉన్నాడు పక్కన. లోతుగాడు ఉన్నాడండి. ఈ లోతును విడిచిపెట్టాలి. అందుకే మరలా మాట చెప్తున్నాడు. మా అన్నయ్య కొడుకండి, చిన్నప్పుడు నా కౌగిట్లో పెరిగాడండి, నేను వాడు కలిసి ఒకే మంచం మీద ఉన్నామండి అన్నాడు దేవుడు అబ్రహాంతో. అబ్రహాం చెప్తున్నాడు దేవునితో, ఓ రబ్బాయ్, ఆడు వల్ల ప్రమాదం ఉందిరా నాయనా, నీలో నుండి వచ్చేదేమో ఇశ్రాయేలీలు, ఆడి నుండి వచ్చేదేమో అమ్మోనీలు, మోయాబీలు వస్తారు. ఆ అమ్మోనీలు, మోయాబీలు నీ కన్న కొడుకులకి వాళ్ళు శత్రువులుగా ఉంటారు. వాడిని ఇప్పుడే నీ నుండి వేరు చేయి.
అన్న కొడుకే. అన్న కొడుకేనండి. దేవుడు అన్న కొడుకైన లోతు తండ్రి చచ్చిపోయాడు, తెరాహు. ఇప్పుడు అబ్రహాముతో కూడా ఉండకూడనోడు ఎవడరా బాబు అంటే లోతు. వీడి గురించి మళ్ళా చెప్తున్నాడు, నీ బంధువుల యొద్ద నుండి. ఆడు భక్తి తెలవనాడు కాదుగా ప్రభు, భక్తి చేస్తాడుగా, భక్తి చేస్తాడు, కానీ వాడికి నీకు పొత్తు లేదు. ఒకే మందిరానికి వస్తారు, సమర్పణ నీ సమర్పణ వాడి సమర్పణ ఒకటి కాదు. ఒకే తండ్రి కడుపున పుట్టారు, కానీ నీ సమర్పణ వేరు, వాడి సమర్పణ వేరు. నీ కట్టుబాటు వేరు, వాడి కట్టుబాటు వేరు. నువ్వు అనుసరిస్తున్న వాక్యపు విధి లేరు, వాడు అనుసరిస్తున్న వాక్యపు విధి లేరు. వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్న విధానం వేరు, వాడు తీసుకుంటున్న విధానం వేరు. ఈ లోతు నీ పక్కన ఉంటే మంచిది కాదు. మరి ఏం చేయను ప్రభా? దేవుడే వారిద్దరి మధ్య ఘర్షణ పెట్టాడు. ఆఖరికి లోతు అబ్రహాం వేరైపోయారు. ఇక్కడ ప్రభు రెండోసారి పిలిచినప్పుడు చెబుతున్న మాట ఏంటో తెలుసునా? చూడండి, 12వ అధ్యాయం 1వ వచనం. నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటేంటి? నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్ము. ఇప్పుడు అంటున్నాడు, నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వెక్కడో ఆగిపోకూడని చోట నీవు ఆగిపోయావు. ఎక్కడ ఆగిపోయాడు అబ్రహాం? హరానులో ఆగిపోయాడు. కొంతమంది విశ్వాస యాత్ర ప్రారంభిస్తారు, భక్తి జీవితాన్ని ప్రారంభిస్తారు, సమర్పణను కొనసాగించాలని చూస్తారు. కానీ భక్తిలోకి, సమర్పణలోనికి, వాక్యానుసారమైన నడవడిలోకి వచ్చిన తర్వాత కొంతకాలం సాగిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఎక్కడో వారి ఆత్మీయ జీవితం ఆగిపోతుంది. బయలుదేరింది కనాను, ఆగిపోయింది హారాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు బయలుదేరి వెళ్ళు. ఇందాక రమ్మన్నాడు, ఇప్పుడు ఆగిపోయిన చోటు నుండి వెళ్ళు. ప్రార్థన చేయటం ఆగిపోయిన చోటు ఎక్కడ? భక్తి చేయటం ఆగిపోయి ఎంతకాలమైంది? నీ భక్తి, నీ ప్రార్థన, నీ సమర్పణ ఎక్కడ ఆగిపోయింది? ఎప్పుడు ఆగిపోయింది? మరలా ప్రభు నేను పిలుస్తున్నాడు ఈ రాత్రి. నేను నీకు శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇవ్వబోతున్నాను. వెళ్ళు. నువ్వు ఆగిపోకూడదు. ఇందాక రమ్మన్నాడు, బంధకాలు తెంచుకొని రమ్మన్నాడు. ఇప్పుడు బంధకాలు విడిచిపెట్టి వెళ్ళమంటున్నాడు. రమ్మన్నప్పుడు వచ్చాడు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు. నేను అంటాను, ప్రభు నిన్ను దేన్ని వదులుకొని రమ్మన్నాడో అక్కడి నుండి నువ్వు రాగలవా? ఒకటి, అక్కడి నుండి రాగలవా? ఎవరిని విడిచిపెట్టి రమ్మన్నారో, దేన్ని వదులుకొని రమ్మన్నాడో, ఏ బంధకాలు తెంచుకొని రమ్మన్నాడో, ఏ పాపాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడో, ఏ వ్యసనాన్ని వదులుకొని రమ్మన్నాడో అక్కడ నుండి నువ్వు రాగలవా? 2, అక్కడి నుండి వచ్చిన నీవు ఆగిపోకుండా ప్రభువు వెళ్ళమన్న చోటుకి నీవు వెళ్ళగలవా? ఇది ఈనాటి నా ప్రశ్న. ప్రభువు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, అక్కడికి నువ్వు వెళ్ళగలవా? ప్రభు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ప్రభు నిన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు?
పౌలు గారి పరిచర్యలో ఏ రోజుకు ఆ రోజే ప్రత్యక్షతను దేవుడిస్తూ ఉండేవాడు. నీ ప్రయాణం ఇటు, నీ ప్రయాణం ఇటు, యెరూషలేముకు వెళ్ళాలి, పలానా చోటకు వెళ్ళాలి. దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారం పౌలు సేవ సాగింది. మన్ని వెళ్ళమన్న చోటుకు వెళ్తున్నావా? తన 12 మంది శిష్యులను పిలిచాడు ప్రభు. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. వారు వెళ్ళారండి. భార్య బిడ్డలను వదులుకొని, కుటుంబాలను వదులుకొని సర్వ సృష్టికి వెళ్ళారు. భూమిని తల్ల క్రిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారా అన్నంత గొప్ప కార్యాలు చేశారు. ఈ రాత్రి పూట నీ కొరకు దేవుడు దాచిపెట్టిన, నీకు ఇవ్వాలని చూస్తున్నా శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించే దేశం నువ్వు స్వాధీనపరచుకోవాలంటే తెంచుకోవలసిన బంధాలు, బంధుత్వాలు తెంచుకొని, అన్యజనుల సహవాసాలు తెంచుకొని, ప్రభు రమ్మన్న చోటుకి నీవు రావాలి. నెంబర్ 1, ఆ శ్రేష్టమైన వాగ్దానం పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటానికి ప్రభువు నిన్ను వెళ్ళమన్న చోటుకి వెళ్ళాలి. ప్రభు అనుమతి లేకుండా నువ్వు వెళ్ళావా, నీకు మిగిలేది అపజయం. ప్రభు అనుమతి లేకుండా నువ్వు అడుగు వేసావా, నీకు మిగిలేది దుఃఖం. ప్రభు అనుమతి లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు సొంత మార్గాన్ని ఎన్నిక చేసుకొని వెళ్ళావా, జరిగేది నష్టం. అసలు నేను అడుగుతున్నాను, ప్రభు నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తున్నావా? నువ్వు వెళ్ళే ప్రయాణంలో ప్రభు చిత్తం ఉందా? ప్రభు నిన్ను అక్కడికి వెళ్ళమన్నాడా? నీకు ఒక సూచన ఇచ్చాడా? కంబలి చెట్ల కొనలు కదిలాయా? మరి ప్రభువుకు సూచన ఇవ్వకుండా సంబంధాలు కుదుర్చడానికి ఎందుకు నువ్వు ఆ దిశగా పరిగెత్తుతున్నావు? నీ కులం సరిపోయిందనా? కట్నం వస్తుందనా? ఆ దిశగా ఎందుకు వెళ్తున్నావు? ప్రభు వెళ్ళమన్నాడా? పిల్లలారా వినండి, ప్రభు వెళ్ళమన్నాడా? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఎటు ప్రయాణం చేయమన్నాడు? నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావు? నీ బిడ్డల వివాహాల విషయమైనా, చదువు విషయమైనా, వ్యాపార విషయమైనా, కంబలి చెట్ల కొనలు కదిలితేనే, ప్రభు ఒక సూచనిస్తేనే, తుమ్మీము ఊరీము ద్వారా ప్రభు నీతో మాట్లాడితేనే నీ అడుగు తీసి ముందుకు వేయాలి. వెళ్ళమన్నాడా ప్రభు నిన్ను అక్కడికి? వెళ్ళమంటేనే వెళ్తున్నావా? చేయమంటేనే వ్యవసాయం చేస్తున్నావా? నీవు కంబలి చెట్లు కొనలు కదిలాయా? ఎవడు చేయమంటే చేస్తున్నావు నువ్వు ఆ వ్యవసాయాన్ని? ఏ సూచన తీసుకున్నావు? వెళ్ళమన్నాడని నా దిశగా దేవుడు, నీ దగ్గర సాక్ష్యం ఉందా? వెళ్ళమన్న ప్రాంతం ఏంటి? నువ్వు వెళ్తుందేంటి? జాగ్రత్త పిల్లలారా. తీరని నష్టం జరిగిన తర్వాత, అయ్యో నేను ఈ మార్గం గుండా పయనించకుండా ఉంటే బాగుండేది. ఆ రోజు దైవ సేవకుడు తలపట్టుకున్నాడు. కాదు అని నాకు ఇష్టమైన మార్గాన్ని నేను ఎన్నిక చేసుకున్నాను. నాకు ఇష్టమైన మార్గం అది. ఆ మార్గం నాకు ఇష్టమైంది. ఆ మార్గం గుండా ప్రభు వెళ్ళొద్దన్నాడు, నేను వెళ్ళాను. బాధపడవలసి వస్తుంది.
పిల్లలారా జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనం, మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ప్రవక్తల కాలంలో తుమ్మిము ఊరిము ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రత్యక్షతల ద్వారా మాట్లాడిన దేవుడు, ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు మాట్లాడడా? చచ్చిపోయాడా? నీ దేవుడు సజీవుడు కాడా? మరి నీవెందుకు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతున్నావు? ఆ తూర్పు దిశగా నేను వెళ్ళమని దేవుడురా బాబు. ఆ పడమటి దిక్కు ప్రయాణం నేను చేయమన్న దేవుడు. ఆ వ్యాపారానికి ప్రారంభికుడు ఎవడు? ఆ వ్యవసాయం చేయమని సలహా ఇచ్చింది ఎవడు? ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళటానికి ఆ వివాహ ప్రయత్నం కుదుర్చుకోమని నీకు సలహా ఇచ్చింది ఎవడు? కంబల చెట్లు కొనలు కదలకుండానే, ఒక సూచన రాకుండానే నువ్వు తొందరపడి ఆ మార్గం గుండా నీ వెళ్ళటం అది నీకు శ్రేయస్కరం కాదు. అబ్రహాము ఆ పిలుపునకు వెళ్ళమన్నాడు. అబ్రహామా, నువ్వు ఇక్కడ ఆగిపోయావు, ఇక్కడ ఆగిపోవటం నీకు మంచిది కాదు, ఈ హారాన్లో ఆగిపోవటం నీకు మంచిది కాదు, వెళ్ళు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయావు? నీ ఆత్మీయ జీవితంలో 30 వెండి రూపాయల కాడ ఆగిపోయాడు ఇస్కరియోతు. 30 వెండి రూపాయల కాడ ఆగిపోయాడు. 1/2 ఎకరం పొలం వచ్చే 30 వెండి రూపాయల కాడ ఆగిపోయింది ఇస్కరియోతు భక్తి. ఒక వేశ్య దగ్గర ఆగిపోయింది శాంసన్ భక్తి. ఏదో ఒక అమ్మాయి చేతిలో పడతావు, నీ తల కుండు తిన్నగా తీస్తుంది. కత్తిని దాల్చువాడందడు, కత్తితోనే నశిస్తాడు. అమ్మాయి మీద వ్యామోహం ఉన్నవాడందడు, అమ్మాయి చేతిలోనే నశించిపోతాడు. వ్యభిచార వ్యామోహం ఉన్నవాడు అదే వ్యభిచారంలో పతనమైపోతాడు. కోటీశ్వర్ల పతనానికి స్త్రీ కారణం. స్త్రీ కారణం. దేవుని పిల్లలారా చెప్తున్నాను, ఎక్కడ ఆగిపోయింది నీ భక్తి? 30 వెండి రూపాయల కాడ బయలుదేరాడు కనానని, హారాన్లో ఆగిపోయాడు. నువ్వెక్కడ ఆగిపోయావు? ఇక్కడ ఏసీ గది ఉందని, ఉండటానికి కన్వీనియంట్ ఉందని, దేవునికి ఇష్టం కాని తావుల్లో ఉండిపోతున్నావా? ఎవడో ముందొకడు ఉన్నాడుగా, తిరగ్గాడు సలహా ఇచ్చే చెత్తదవా. ఇక్కడ మన కన్వీనియంట్ ఊరక్కడ కన్వీనియంట్ కాదురా బాబు, కావాల్సిందే కనాన్ రా బాబు. స్తోత్రం చెప్పు. కనాను కావాలా, కన్వీనియంట్ కావాలా? కన్వీనియంట్ కాడ ఆగిపోయాడు మనోడు. నీ రహస్య స్థావరాన్ని విడిచిపెట్టి బయటకు రా. నీ బంధకాలు తెచ్చుకొని బయటకు రా. బయటకు రావటమే కాదు, ఆత్మీయ జీవితంలో కొనసాగిన నీవు నీ తండ్రిని బట్టి, నీ అన్న కొడుకుని బట్టో, నీ రక్త సంబంధికుని బట్టో, నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ వర్గాన్ని బట్టో, బిడ్డల వివాహాన్ని బట్టో ఎక్కడ నీవు ఆగిపోయావో అక్కడి నుండి ఈ రాత్రి మరలా నువ్వు బయలుదేరి వెళ్ళాలి. వెళ్ళు. ఇస్కరియోతు భక్తి 30 వెండి రూపాయల కాడ ఆగిపోయింది. శాంసన్ భక్తి ఒక అమ్మాయి దగ్గర ఆగిపోయింది. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడ ఆగిపోతావో అక్కడ నుండి నువ్వు బయలుదేరపోతే నీ పతనం కూడా అక్కడే ఉంటుంది. జరగని అక్షరాలతో రాసుకో. అక్కడ కన్వీనియంట్ ఉందని,
పాపం చేయటానికి వీలుందని, అవకాశం ఉందని, నీ కన్వీనియంట్ కోసం నీ భక్తి ఎక్కడ ఆగిపోయిందో అక్కడే నీ ఉంటే నీ పతనం కూడా అక్కడే. ఇది రాచిపెట్టుకో, జాగ్రత్త. అందుకని నువ్వు ఆగిపోయిన చోటే ఉంటే నీకు పతనం. నువ్వు ఆగిపోయిన చోటే ఉంటే పతనం. ఎక్కడ నీవు ఆగిపోయావో, ఎక్కడ నీ భక్తి ఆగిపోయిందో, ఎక్కడ నీ సమర్పణ ఆగిపోయిందో, ఎక్కడ నీ వైరాగ్యం నిలిచిపోయిందో, ఎక్కడ నువ్వు దేవునితో చేసిన నిబంధన ఏ హారాన్లో విడిచిపెట్టావో, ఈ రాత్రి నా ప్రభువు అంటున్నాడు, వెళ్ళు, అక్కడ ఉండొద్దు, అక్కడ ప్రమాదం ఉంది. ఆరాష్య స్థావరములో, హారానులో, ఎండిన భూమిలో ప్రమాదం ఉంది. వెళ్ళు. వెళ్ళగలవా? నీ అడుగులు తెంచుకొని, నీ పందుకాలు తెంచుకొని వెళ్ళగలవా? ఎక్కడికి తీసుకొని వెళ్తావు ప్రభువా? సాధు సుందర్ సింగ్ గారిని ప్రభు వెళ్ళమని చెప్పాడట. ఎక్కడికి ప్రభువా? హిమాలయ పర్వతాల మీదుగా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నేను నిన్ను తీసుకొని వెళ్తాను. హిమాలయ పర్వతాలు ఎక్కి, భారతదేశం గుండా హిమాలయ పర్వతాలు ఎక్కి నడుచుకుంటూ 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 వెళ్తే టిబెట్ దేశానికి చేరుకున్నాడు. ఆ దేశంలో ఘనమైన స్వార్థ చెప్పాడు సాధు సుందర్ సింగ్. సుందర్ సింగ్, ఎలా వచ్చావు? ప్రభు నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళాను, ఒక దేశాన్ని కనుగొన్నాను. హల్లెలూయా. వెళ్ళగలవా? నీ సుఖాన్ని వదులుకొని వెళ్ళగలవా? నీ కన్వీనియంట్ వదులుకొని వెళ్ళగలవా? బైబుల్ చేత పట్టుకొని వెళ్ళిపోగలవా? కరపత్రికలు చేత పట్టుకొని ప్రయాణించగలవా? నీ నిద్ర వదులుకొని బయలుదేరగలవా? నేను చెప్తున్నాను, పొండుకున్నాడు పొండుకున్న కాడే ఉంటాడు, పని చేసేవాడు ప్రయోజకుడు అవుతూ ఉంటాడు. నువ్వు లేచి వెళ్ళాలి. నీ పని ఏంటి? నీ పిలుపు ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు. ప్రభు కొరకు కష్టపడే నైజం, ప్రయోజకుడు అవ్వాలి. ముందున్న కణాన్ని స్వతంత్రించుకోవాలంటే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. వెళ్ళు. ఎక్కడికి? వెళ్ళు, నేను చూపిస్తా. వెళ్ళు, నేను చూపించబోవు దేశానికి వెళ్ళమంటే మనోడు ఏం చేశాడు? కనబడిన దేశంలో సెటిల్ అయిపోయాడు. ఏంటి ప్రభా? కన్వీనియంట్గా ఉంది ఇక్కడ. ఏంటి కన్వీనియంట్ అట? పిల్లలారా వెళ్ళండి, అడగండి, ప్రభు నన్ను ఎటు వెళ్ళమంటావు? నీ ప్రభు మాట్లాడ్డా? వెళ్ళమని చెప్పడా? నీకు ఒక దిక్కు చూసేవాడా? వెళ్ళండి, వెళ్ళండి. ఒక రోజున యాకోబు తన కుమారుడైన యోసేపుని పిలిచాడు. యోసేపుని రమ్మన్నాడట. ఏం చెప్పండి? అబ్రహాము పిలుపులు, అబ్రహాము జీవితంలో జరిగిందే యోసేపు జీవితంలో కూడా జరుగుతుంది. తన కుమారుడైన యోసేపుని రమ్మని పిలిచాడట. చూడండి మాట, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని చెప్పాడు. స్తోత్రం. ఇప్పుడు యోసేపుని ఏం చేశాడు? చెప్పరే. యోసేపుని ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడండి?
రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? నిన్ను నిన్ను నీ సహోదరుల యొద్దకు పంపుతాను రా అన్నాడు. ఇప్పుడు యాకోబు పంపుతున్న సహోదరులు ఎవరు? యోసేపు మీద పగపట్టిన వారు. వినండి, నిన్నెవరైతే పగపట్టారో, నిన్ను చంపాలని ఎవరైతే దురాలోచన చూస్తున్నారో, నీ మీద ఎవరు పగపట్టారో వారి యొద్దకు నిన్ను పంపుతున్నారా? యోసేపు ఏమన్నాడు? మంచిది. వచ్చాడా రాలేదా? రమ్మన్నప్పుడు యోసేపు వచ్చాడా రాలేదా? యోసేపు ఫలించడు కొమ్మ ఎలా అయ్యాడండి? తండ్రి రమ్మన్నప్పుడు వచ్చాడు. తండ్రి ఏంటి? ఇదిగో నీ అన్నలు నీ మీద పగబట్టినా, నిన్ను సంపాలని చూసినా, నీ మీద దురాలోచనలు చేస్తున్నా నీ అన్నలు ఉన్నారే, వారి వద్దకు నిన్ను పంపుతున్నా, వెళ్ళావు. ఈయనేమన్నాడు? మంచిది, నీ అన్నల యొద్దకు పంపుతున్నాను రమ్మన్నప్పుడు యోసేపు ఏమన్నాడు? మంచిదన్నాడు. ఇప్పుడు యాకోబు తన యోసేపుతో చెప్తున్నాడు, నీ అన్నలు షెకెములో మందమేపుతున్నారు. ఎక్కడ? షెకెములో మందమేపుతున్నారు. వారి యొద్దకు వెళ్ళి వారి క్షేమ సమాచారము, మంద క్షేమ సమాచారం తెలుసుకొని రా. నాకు కావాల్సింది ఇదే, నీ అన్నల క్షేమ సమాచారం, మంద యొక్క క్షేమ సమాచారం నాకు కావాలి. ఎల్లు రమ్మన్నాడు. షెకెముకు వెళ్ళమన్నాడు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? నీ అన్నల యొద్దకు పంపుతాను రమ్మన్నప్పుడు వచ్చాడు. షెకెముకు వెళ్ళమంటే చెప్పరే, వెళ్తున్నాడు. షెకెముకు వెళ్ళాడు. షెకెముకు వెళ్ళేసరికి షెకెములో తన అన్నలు లేరు. అబ్బా, దేవుడు ఎంత మార్గం తెరిచాడు. మా నాన్న కూడా నా మీద ప్రేమ చూపలేదు, నా మీద పగబట్టినా, నన్ను చంపాలని చూసినా, నా మీద దురాలోచనలు చేస్తున్నా నా అన్నల యొద్దకు నా తండ్రి పంపితే నా అన్నల్ని ఈ షెకెములో లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం అనలేదు యోసేపు. మనమైతే ఖచ్చితంగా అలా అనేవాళ్ళం, కానీ యోసేపు అలా అనలేదు. అయ్యో, మా నాన్న చెప్పాడు నా అన్నలు షెకెములో ఉన్నారని, కానీ ఇక్కడ లేరు, నేనేం చేయాలి అనుకుని చుట్టుప్రక్కల వారందరిని అడిగారు. అయ్యా, మా అన్నల్ని మీరు చూసారా? నిన్నదాకా మంద కాశారు ఇక్కడ. అప్పుడు ఒకడు చెప్పాడు, మీ అన్నయ్యలు మాట్లాడుకుంటుంటే విన్నాను, దోతాను వెళ్తామని మాట్లాడుకున్నారు, ఒకవేళ దోతాను వెళ్ళుంటారు అన్నాడు. అప్పుడు వెంటనే మరలా యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? దోతాను వెళ్ళాడు. దోతానులో అన్నలు ఏం చేశారు? తన అంగీని తీసివేశారు, తన వస్త్రాన్ని విప్పతీశారు, నీళ్లు లేని కోతిలో పడవేశారు. ఐగుప్తీలకు అమ్మేసుకున్నారు. యోసేపు మరలా వెనక్కి తిరిగి రాలేదు. ఎల్లమంది ఎవరు? తండ్రి. తండ్రి వెళ్ళమంటేనేగా ఈ స్థితి పట్టింది. రమ్మంటే వచ్చాడు యోసేపు, వెళ్ళమంటే వెళ్ళాడు. ఎక్కడి వరకు వెళ్ళాడు? ఎక్కడి వరకు వెళ్ళాడు? తన తండ్రి అప్పగించిన పని సంపూర్తి చేసే వరకు వెళ్ళాడు. ఎక్కడి వరకు వెళ్ళాడు? తన ప్రాణాన్ని పెట్టే అంతవరకు వెళ్ళాడు. తన అప్పగించిన పని కొరకు తన ప్రాణాన్ని పెట్టే అంతవరకు వెళ్ళాడు.
యోసేపా, దోతాను వరకు ఎందుకు వెళ్ళావు? నా తండ్రి నాకు అప్పగించిన పని. అక్కడ నువ్వు చచ్చిపోతావని తెలుసుగా, అయినా నా తండ్రి అప్పగించిన పని. అక్కడ నీ అన్నలు దురాలోచన చేస్తారని తెలుసుగా, అయినా నా తండ్రి అప్పగించిన పని. అక్కడ నీ అన్నలు నిన్ను చంపేస్తారని తెలుసుగా, అయినా నా తండ్రి అప్పగించిన పని. నన్ను నా తండ్రి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. ఒక మాట చెప్తున్నాను, ప్రభువు నిన్ను వెళ్ళమంటే మరణంలో నిలిచిపోవటానికైనా యోసేపులో వెళ్ళగలిగిన వాడు మాత్రమే గోడ ఎక్కి వ్యాపించి ఫలిస్తాడు. అక్కడి దాకా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు. అమ్ము బాబోయ్, ఇన్ని ప్రతిష్ఠితుల, ఇన్ని నియమావళుల, ఇన్ని పద్ధతుల, ఎంత కఠినమా, నేను చేయలేను బాబోయ్, నేను అక్కడి దాకా వెళ్ళలేను, అంత ప్రతిష్ఠతలోనికి నేను రాలేను అని అనుకున్నవాడు ఇక్కడే ఉంటాడు. ఆ గోతిలో నేను పడలేను, అన్నా తమ్ములు చేసే దురాలోచనలు నా మీద అక్కర్లేదు, అంత ప్రతిష్ఠతలో నేను ఉండలేను, నా కాలు అదుపు చేసుకోలేను, అన్ని జనులతో సహవాసం చేయకుండా ఉండలేను, లోక మర్యాదలు అవలంబించకుండా ఉండలేను, వాక్యానుసారంగా నడవటం అంటే నాకు చాలా కష్టం, అంత లోతుకు నేను రాలేను, ప్రభువు ఎల్లమన్న దగ్గరికి నేను వెళ్ళలేను, అంత ప్రతిష్టలోనికి, అంత వైరాగ్యంలోనికి, అంత సమర్పణలోనికి వెళ్ళటం నా వల్ల కాదు అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. వెళ్ళినవాడు ఫలించని కొమ్మగా మారుతాడు. ఒక మాట చెబుతున్నాను, దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎంత లోతుల్లోకి పంపుతాడో. మొన్న ఒక లోతుకు తీసుకొచ్చాడు, ఇప్పుడు అన్నాడు ప్రభు, నీతో అని నేను కొంచెం లోతుకు, రేపు అంటాడు ఇంకొంచెం లోతుకు. అలా నిన్ను ప్రభు విశ్వాసపు లోతుల్లోకి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయనతో కూడా నీ వెళ్ళటానికి ఇష్టపడితే, ఆయన నిన్ను వెళ్ళమన్న ఆత్మీయతలోనికి, ఆయన నిన్ను వెళ్ళమన్న భక్తిలోనికి, ఆయన నిన్ను వెళ్ళమన్న సమర్పణలోనికి, ఆయన నిన్ను వెళ్ళమన్న వైరాగ్యంలోనికి నువ్వు వెళ్ళగలిగితే ఫలించడి కొమ్మగా మారిపోతావు. గోడలు ఎన్నొచ్చినా, అడ్డులు ఎన్నొచ్చినా నువ్వు ఫలించకుండా ఉండాలని చెప్పి సైతాను నీ చుట్టూ ఒక గోడను కట్టినా, ఆ గోడ ఎక్కి దాటి వ్యాపించి ఫలిస్తావు. ఎప్పుడు ప్రభు నిన్ను వెళ్ళమన్న చోటికి నీవు వెళ్ళగలిగితే వెళ్తావా? ప్రభు వెళ్ళమన్న చోటికి కాకుండా నీ ఇష్టమైన చోటుకు వెళ్తే నష్టపోతావు. నీకు ఇష్టమైన వారితో కలిసి వెళ్తే పోగొట్టుకుంటావు. యెహోషాపాతు అమస్యతో కలిసి వ్యాపారం చేయటం ప్రారంభించాడు. ఒకే ఒక దెబ్బతో సర్వనాశనమైపోయాడు. ఈ మాటలు ఎందుకు చెబుతున్నాడో నాకు తెలియదు, ఎవరి కోసం చెబుతున్నాడో నాకు తెలియదు, ఎవరిని ప్రేమించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. యెహోషాపాతు వెళ్ళకూడని వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడు. యెహోషాపాతు ఆత్మీయుడు, అమస్య భక్తి లేనోడు. ఆత్మీయుడు ఆత్మీయత లేని వాడితో కలిసి వెళ్ళాడు, అంతా నష్టపోయారు. ఇక ఏం మిగలలేదు. ఒక్కరోజే సముద్రంలో ఓడ బ్రద్దలైపోయింది, మొత్తం మునిగిపోయింది. నువ్వెవరితో వెళ్తున్నావు? హలో, నిన్ను వెళ్ళమందావు ఎవరితో? నువ్వు వెళ్తుంది ఎవరితో? నిన్ను వెళ్ళమంది ఎక్కడికి? నువ్వు వెళ్తున్నది ఎక్కడికి? నిన్ను వెళ్ళమంది ఎక్కడికి?
అదుగో ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు వెళ్ళమన్నాడు నిన్ను. నీ భక్తిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళమన్నాడు. సువార్త ప్రకటించుదానా సియోను, సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతానికి ఎక్కువ, ఉన్నత పర్వతానికి ఎక్కి వెళ్ళావు అని ప్రభువు చెప్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్తుంది ఎక్కడికి? ప్రభువేమో ఆత్మీయులు కలిసి వెళ్ళండి అంటే నువ్వు లోకస్తులతో కలిసి వెళ్తున్నావు. సేవాదర్శనం లేనివాడితో సేవాదర్శనం ఉండేవాడు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. సేవాదర్శనం లేనివాడితో సేవాదర్శనం కలిగి ఉన్నవాడు వెళ్ళకూడదు. దర్శనం లేనివాడితో వెళ్ళకూడదు. దర్శనం కలవాడు దర్శనం లేనివాడితో వెళ్ళకూడదు. మార్గం తప్పుతారు. నువ్వెవరితో వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అబ్రహామా, నువ్వు బయలుదేరి వెళ్ళు అన్నాడు. ఒక్క అమూల్యమైన మాట చెప్తాను వినండి. అబ్రహాము ఎక్కడికి వరకు వెళ్ళాడో చెప్పనా? కనాను వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఆ కింద మాట చూడండి, అదే 12వ అధ్యాయంలో ఉంటుంది. 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం, యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయి తన సహోదరుని ఆరాన్లో యవదాస్తిని సంపాదించిన తర్వాత సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోవా చెప్పిన ప్రకారం వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు? కనాను వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికే వెళ్ళాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు రమ్మంటే వచ్చాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. మరొకసారి చెప్తున్నా, బంధుత్వాలు తెంచుకొని బంధకాలు తెంచుకొని రమ్మంటే వచ్చాడు. ఎక్కడుండొద్దు, వెళ్ళమంటే వెళ్ళాడు. అబ్రహామును పిలిచిన పిలుపుల్లో 1 రమ్ము, 2 వెళ్ళు. ఈ 2 పిలుపులకు కూడా అబ్రహాము లోపడ్డాడు. రమ్మంటే బంధకాలు తెచ్చుకొని వచ్చేసాడు, బంధుత్వాలు వదులుకొని వచ్చేసాడు. వెళ్ళమంటే కనాను దేశానికి వెళ్ళిపోయాడు. మరొక మాట చెప్పనా? ఎక్కడి వరకు వెళ్ళాడో తెలుసా అబ్రహాము? ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యం. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వాక్యం. తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును, నా కొడుకు నేనును ఈ చిన్నవాడును కలిసి అక్కడికి వెళ్ళి, ఎక్కడికి? దేవుడు చూపించిన పర్వతానికి, మోరియా పర్వతానికి. అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి, స్తోత్రం. ఎక్కడి దాకా వెళ్ళిపోయాడు అబ్రహాం కొడుకు? ఎక్కడి దాకా వెళ్ళారు? కనానుకు మాత్రమే కాదు, మోరియా పర్వతము శిఖరాగ్రం మీదకి వెళ్ళారు. స్తపలు కూడా దేవుని మహిమపరచారు. అంటే అర్థమేంటో తెలుసా? తమ జీవితాలను ప్రభు కొరకు, తాము ప్రేమించే వాటిని ప్రభు కొరకు దహన బలిగా అర్పించటానికి మోరియా పర్వతానికి ఎక్కిపోయారు. అక్కడి దాకా వెళ్ళిపోయారు. అబ్రహామా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగితే అబ్రహాం అంటాడు, నా ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు. అబ్రహామా, ఎందుకు ఎక్కడికి వచ్చావు? నా ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఇక్కడికి వెళ్ళమన్నాడు? నేను ప్రేమిస్తున్నా నా కుమారుణ్ణి ఇక్కడ
దహన బలి ఇవ్వటానికి వెళ్ళమన్నాడు. ఒక ఆత్మీయుడు ఎక్కడి దాకా వెళ్ళాలో చెప్పనా? ఒక ఆత్మీయుడు ఎక్కడి వరకు వెళ్ళాలో చెప్పనా? మోరియా పర్వతం వరకు వెళ్ళాలి. అంటే అర్థమేంటో తెలుసా? నీవు ప్రేమించేదాన్ని దేవుని కొరకు దహన బలి ఇవ్వగలిగినంత ఉన్నత ఆత్మీయ శిఖరాలకు నువ్వు వెళ్ళాలి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నిద్ర? దేన్ని ప్రేమిస్తున్నావు? వస్త్రమా? దేన్ని ప్రేమిస్తున్నావు? ధనమా? దేన్ని ప్రేమిస్తున్నావు? కుటుంబాన్నా? దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యవసాయాన్నా? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కన్నా ఎక్కువగా భార్యనా, భర్తనా, కుటుంబాన్నా, వ్యాపారాన్నా, వ్యవసాయాన్నా, సుఖాన్నా, నీ గ్లామర్నా, నీ వస్త్రాన్నా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని దేవుని కొరకు బలి ఇవ్వగలిగినంత, దహన బలి ఇవ్వగలిగినంత ఉన్నత శిఖరాగ్రాలకు అబ్రహాము వెళ్ళిపోయాడు. వెళ్ళు అని ఒక్క మాట చెప్పాడు అబ్రహాముతో. ఎంతవరకు వెళ్ళాడంటే మోరియా పర్వత శిఖరాగ్రం మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకు ఇక్కడికి వచ్చావు అబ్రహామా? నేను ప్రేమించే వాటన్నిటినీ దేవునికి బలి చేయటానికి. సోదరి సోదరులారా, నీ ఆత్మీయతలో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళావు? నీ ఆత్మీయతలో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళావు? నువ్వు ప్రేమించేదాన్ని దేన్నైనా నువ్వు దేవునికి బలర్పించావా? నువ్వు దేన్ని అర్పించగలిగావు? అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు రా అంటే వచ్చాడు, వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎంతవరకు వెళ్ళాడంటే కన్న కొడుకుని ఎంటబెట్టు మోరియా పర్వతానికి వెళ్ళిపోయి ఆ కన్న కొడుకుని అక్కడ బలిచ్చే స్థితికి ఎదిగిపోయాడండి. అందుకే దేవుడు కనాను దేశాన్ని స్వాస్యంగా రాజిచ్చేశాడు. ఒక్కడికి దేశం, ఒక్కడి నుండి ఒక దేశం, ఒక్కడి నుండి ఒక దేశం, ఒక దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడు. నీకెవడా? నీలో ఏదా త్యాగం? నువ్వెక్కడి దాకా వెళ్ళావు? నువ్వెక్కడి దాకా వెళ్ళగలిగావు? యేసుతో కలిసి నీ ప్రయాణం ఎక్కడి దాకా సాగింది? బాప్తిసం వరకు సాగిందా? ప్రభు బల్లారాధన వరకు సాగిందా? ఆత్మ పొందుకునే వరకు సాగిందా? నువ్వు ప్రేమించే వాటిని దేవుని కొరకు బలివ్వగలిగిన స్థితికి సాగిందా? ఎక్కడి వరకు వెళ్ళావు? నువ్వు ప్రేమించేదాన్ని దేన్ని బలిచ్చావు? దేన్ని ఇవ్వలేదు నువ్వు. వెళ్ళు అని అంటే చాలండి, వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం దాకా వెళ్ళాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? నా ప్రభు వెళ్ళమన్నాడు. ఎందుకు? నేను ప్రేమించే వాటిని దేవునికి బలర్పించటానికి. సోదరి సోదరులారా, ఈ రాత్రి ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఈ నెలలో ఆఖరి శుక్రవారం దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కథకో పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని, ఒక దేశాన్ని నీకు స్వాస్యంగా ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వు ఆ పిలుపునకు లోపడాలి. ఆ పిలుపు ఏంటో తెలుసా? రమ్ము. మొదటి పిలుపు ఏంటి? రమ్ము. రెండో పిలుపు ఏంటి? వెళ్ళావు. నువ్వు రా. ఏ బంధాలు తెంచుకోలేకపోతున్నావో ఆ బంధాలు తెంచుకొని, ఏ బంధాలు తెంచుకోలేకపోతున్నావో ఆ బంధాలు తెంచుకొని, ఏ అన్యజనుల సహవాసాన్ని విడిచిపెట్టాలో ఆ అన్యజనుల సహవాసాన్ని విడిచిపెట్టి, ఏ లోక మర్యాదను విడిచిపెట్టాలో ఆ లోక మర్యాదను విడిచిపెట్టి రా. ఆ చీకటి కొలువుని విడిచిపెట్టి, ఆ అంధకారాన్ని విడిచిపెట్టి, ఆ బంధకాలు తెచ్చుకొని ప్రభు నిన్ను రమ్మన్న చోటికి రా.
2, రమ్మన్న దేవుడు అక్కడే ఉంటలా, నిన్ను వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి? నీ తోని ఇంకొంచెం లోతుకి, ఇంకొంచెం లోతుకి, ఇంకొంచెం లోతుకి, ఇంకొంచెం లోతుకి. నిన్న గంట చేశావు, ఈరోజు గంటన్నర పెరగాలి. కానీ భక్తి ప్రార్థన రోజు రోజుకు తగ్గుతుందేంటి? పిల్లలారా, లోతుల్లోకి వెళ్ళాలి. వెళ్ళు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? లోతైన జలాల్లోకి వెళ్ళాలి. నీ ఓల విసిరాలే, లోతునకు నడిపించి లోతునకు వెళ్ళి నీ ఓలై. నీ ఆత్మీయతలో లోతుకు వెళ్ళు, నీ భక్తిలో లోతుకు వెళ్ళు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు లోతుగా వెళ్ళు, వాక్యాన్ని వింటున్నప్పుడు లోతుగా అర్థం చేసుకో. లోతుకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కొండ మీదకి వెళ్ళు. యేసయ్యతో కూడా రూపాంతరపు కొండ మీదకి వెళ్ళు. మహిమను చూడటానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ప్రేమించిన దాన్ని దేవునికి దహన బలి అర్పించడానికి మోరియా పర్వతానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? ఉన్నత పర్వతాలకు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? క్రీస్తు ఉన్న చోటుకు వెళ్ళే వరకు నువ్వు వెళ్తూనే ఉండాలి. వెళ్ళగలవా? నీ ప్రయాణం ఆరాన్లోనే ఆగిపోతుందా? అబ్రహాం ప్రయాణం సాగిపోయింది. ఎంత ప్రయాణమో! బైబిల్లో అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు లోకానికి వారసుడు. అబ్రహాముకి ఇస్మాయిల్కు పుట్టిన వాడికేమో ఇప్పుడు ప్రపంచంలో 70 దేశాలు ఉన్నాయి. శారమ్మకు పుట్టిన వారికేమో 110 దేశాలు దేవుడిచ్చాడు. మొత్తం అబ్రహాం సంతానమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకానికి వారసుడండి. 2 రమ్మంటే వచ్చాడు, వెళ్ళమంటే ఈ 2 పిలుపులకు లోపడతావా? నిన్నెక్కడి నుండి రమ్మంటున్నాడో నీకు తెలుసు. నిన్నెక్కడి నుండి రమ్మంటున్నాడో నీకు తెలుసు. నిన్నెక్కడి నుండి రమ్మంటున్నాడో నీకు తెలుసు. నిన్ను రమ్మన్న చోటు నుండి రా. అది ఎవరి కాలకే అర్థమవుతుంది. నిన్నెక్కడి నుండి రమ్మంటున్నాడో ఆ కన్వీనియంట్ విడిచిపెట్టిరా. 2 నిన్ను వెళ్ళమన్న చోటుకి వెళ్ళు. ఆత్మీయతలో నిన్నెంత ఉన్నత శిఖరాలకు వెళ్ళమంటున్నాడో అంత ఉన్నత శిఖరాలకు నువ్వు వెళ్ళగలిగితే రాజ్యము, అధికారము, ఆధిపత్యము ఆకాశము క్రింద ఉన్నవన్నీ పరిశుద్ధులకే చెందబోతున్నాయి. ఆరంభమైంది. ఒక మాట చొప్పున కడవరి వర్షం ఆరంభమైంది. కడవరి వర్షం ఆరంభమైంది. సంఘాలు ఇలా ఉండవు. ప్రతి శ్రేణిలో కూడా పంట పండే రోజు ఆరంభమైంది. ప్రపంచంలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నతమైన సేవకుడే పైవాడుగా ఉంటాడు. ఆ దినం ప్రారంభమైందే. చెప్తున్నా పిల్లలారా, తొలకరి వర్షం పంటనిచ్చింది, పంటను విత్తింది. ఇప్పుడు కడవరి వర్షం పంట కోస్తుంది. పంట విత్తినప్పుడు సంతోషమా? పంట కోసేటప్పుడు సంతోషమా? ఇది కోతకాలం. దైవ సేవకులు ఎలా ఉంటారో చెప్పనా? రాజులుగా ఉండబోయే దినాలు ప్రారంభమైనవి. ఆకాశం కింద ఉన్న రాజ్యము, అధికారం, ఆధిపత్యం పరిశుద్ధులకు. కానీ ఎవరు ఆ పరిశుద్ధులు? రమ్మని పిలిచినప్పుడు వచ్చినవాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళినవాడు. రమ్మంటే రావాలి, వెళ్ళమంటే అబ్రహాము ఆ పిలుపునకు లోబడ్డ. మొసపుతోమియాలో ఉన్నప్పుడేమో రమ్మన్నాడు, హారాన్లో ఉన్నప్పుడేమో అక్కడే కన్వీనియంట్గా ఉందని కూర్చుంటే కుదరదు. వెళ్ళావు. చెప్తున్నా పిల్లలారా, ఈ రాత్రి రమ్మంటే రావాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలో చెప్పాను. నువ్వు ప్రేమించే వాటన్నిటినీ క్రీస్తు కొరకు దహన బలి అనండి. అంటే కనపడకుండా దహన బలి అర్పించే స్థాయికి ఎదగాలి.
నా సర్వం నువ్వే ప్రభువా అన్న స్థాయికి వెళ్ళాలి. కానీ ఒకటి, మనం వెళ్ళేటప్పుడు అహస్యులతో వెళ్ళకూడదు. పరిశుద్ధులతో కలిసి, ఆత్మీయులతో కలిసి, దర్శనం కలవాడితో కలిసి, భక్తిలో ఎదిగేవాడు, భక్తిలో ఎదగాలనుకున్న వాడితో కలిసి. నేను భక్తిలో ఎదగాలనుకుంటున్నా, ధ్యాని గారు ఎదగకూడదు అనుకుంటున్నాడు. మా ఇద్దరు పొత్తు కుదరదు కాబట్టి వదిలేయటమే. నేను సిలువ వేయబడితేకి వెళ్ళాలనుకుంటున్నా, ఒకడు ప్రాణాన్ని రక్షించుకోవాలని కోరుకుంటున్నాడు. నేను సావటానికి వెళ్ళాలనుకుంటున్నా, నేను సావకూడదు అనుకున్నాడు ఇంకొకడు. పొత్తు కుదరదు. సావాలనుకోవటానికి వెళ్ళిన వాడు సత్యవాడిని అంటే పెట్టుకొని తీసుకెళ్ళాలి. మహిమ చూడాలనుకున్నవాడు మహిమ చూడాలి అన్న ఆపేక్ష కలిగిన వాడిని అంటే పెట్టుకోవాలి. ఆత్మ పొందాలన్న ఆశ కలిగిన వాడు ఆత్మ పొందాలి అన్న తపన గలవాడితోనే సహవాసం చేయాలి. పరిచర్య విస్తరించాలి అన్న దర్శనం ఉన్నవాడు పరిచర్య విస్తరించాలి అనే దర్శనం గలవాడితోనే చేయి కలపాలి. అర్థమైందా? అర్థమవుతుందా? వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు. బయల్జెబూబుకి దేవునికి పొత్తు కుదరదు. విశ్వాసికి పొత్తు కుదరదు. పిల్లలారా చెప్తున్నాను, నువ్వేం కావాలనుకుంటున్నావో అదే ఆశ కలిగిన వాడితో కలిసి అడుగులే. నువ్వు సేవకుడు కావాలనుకుంటే సేవకుడు కావాలనుకున్న వాడితోనే అడుగులే. నువ్వు ఆత్మ పొందాలనుకుంటే ఆత్మ పొందాలనుకునే ఆశ కలిగిన వాడితోనే అడుగులే. అలా కలిసి ప్రయాణం చేయండి. స్తోత్రం చెప్పండి. యెహోషువకు అహస్యకు పొత్తు కుదరదు. ఇద్దరు కలిశారా, నడి సముద్రంలో ఓడ బద్దలైపోయింది. తెరాహు అబ్రహాం కలిశాడు, తండ్రి కొడుకులే. కానీ హారాన్లో ప్రయాణం ఆగిపోయింది. ఒకడు దర్శనం లేనోడు, ఒకడు దర్శనం కలిగినోడు. ఇంకొకడు దర్శనం మీద ఆధారపడి వెళ్తున్నాడు. ఎవడు? తెరాకి దర్శనం లేదు, ఇంకొకటి దర్శనం మీద ఆధారపడి వెళ్తున్నాడు. అందుకే హారాన్లో ప్రయాణం ఆగిపోయింది. నేను చెప్తున్నా, నువ్వు ఆత్మీయులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటే ఆత్మీయులతో చేయి. లోకస్తులను వదులుకోలేకపోతే ఆత్మీయులను వదులుకో. రెండింటిని నీకు అక్కర్లేదు. ఒక్క బొర్రలో రెండు కత్తులు ఇవ్వడు. నీ ప్రయాణం ఆత్మీయులతోనైనా కలిసి సాగాలి, లేదా నీ ప్రయాణం శరీర సంబంధులతోనైనా ఉండాలి. శరీర సంబంధులను వదులుకోలేకపోతే ఆత్మీయులను వదులుకోవాల్సి వస్తుంది. ఆత్మీయులను వదులుకోకూడదనుకుంటే ఆత్మీయులతో కలిసి వెళ్ళవలసి వస్తుంది. నేను వెళ్తున్నా, డానీ గారు నేను వెళ్తున్నా, నేను కూడా వస్తున్నా అంటే ఎక్కాలి. నేను ఎంత ప్రయాసపడుతున్నానో ఆ ప్రయాసపడాలి, తప్పదు. నేను ఎక్కిన ప్రతి మెట్టు ఎక్కాలి. నేను పడిన ప్రతి ఆయాసం పడాలి. నాతో కూడా కలిసి ప్రయాణం చేయాలంటే నువ్వు ఎక్కకూడదు, నేను ఎక్కలేకపోతున్నానయ్యా అంటే అక్కడ ఆగిపోతారు. ఎక్కాలి. నేను ఎక్కుతున్న కొలది నువ్వు ఎక్కితేనే నువ్వు నాతో కలిసి రాగలుగుతావు. యేసు ప్రభువారు 9 సేవ, 12 మంది శిష్యులతో అదే జరిగింది. 9 కొండ కింద ఉన్నారు. యేసుతో కలిసి వారు వెళ్ళలేకపోయారో 3 మాత్రమే కొండ మీదకి ఎక్కి వెళ్ళారు. యేసుతో కూడా వెళ్ళిన ఆ 3 ఆ రూపాంతరపు మహిమను చూశారు. ఆ 3 వచ్చి కింద చెప్తుంటే ఎట్టా ఆహా అంట. అందుకని ఇలా ప్రత్యక్షతలు లేవు. యేసుతో కూడా వారు కొండెక్కారు. నీ ప్రయాణం ఎవరితోనో నీ ముగింపు కూడా అక్కడే ముగుస్తుంది. నీకు ప్రాణహాని తలపెట్టేవాడితోనా నీ ప్రయాణం? నీ నాశనాన్ని కోరేవాడితోనా నీ ప్రయాణం? నువ్వు తెంచుకోలేని బంధాలేంటి? నీ నాశనం కోరుకునే బంధాలు అవి. తెరాహు ఎవడండి? అబ్రహాముకి తీరని నష్టాన్ని కలిగించాడు.
అబ్రహాము కొడుకులకి ఈరోజు కూడా వెన్నులో దడ పుట్టిస్తాడు ఎవడు? లోతు సంతానం. అమ్మోనీలు, మోయాబీలు. ఇశ్రాయేలు శత్రువులు ఎవరు? అమ్మోనీలు, లోతు కొడుకులే. అన్న కొడుకులే ఈ రోజున అబ్రహాం సంతానానికి శత్రువులు. ఇశ్రాయేలు మీద ఎప్పుడు దాడి చేసేది వాళ్ళే. నువ్వు ఎవరిని వదులుకోలేవో వాడు నీకు శత్రువుగా మారిపోతాడు. జాగ్రత్త. ఈ రాత్రి ఒక ఉన్నతమైన ఉపదేశం ద్వారా దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి, ఉన్నత పర్వతాలకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. అందుకని 2 పిలుపులు ఇచ్చాడు. 1 రమ్ము, 2 వెళ్ళు. నువ్వెటు వెళ్తావు? ఒక రోజున సౌలట దైవ సేవకుడి దగ్గరకు వచ్చాడట. అయ్యా, నేను యుద్ధానికి వెళ్ళొచ్చో లేదో చెప్పండి అయ్యా ప్రార్థన చేసి. దైవజనుడు అన్నాడట, దేవుడు నాతో మాట్లాడలేదన్నాడట. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడట. తుమ్మీము ఊరీము ద్వారా చెప్పండి అయ్యా అన్నాడట. తుమ్మీము ఊరీము కూడా మాట్లాడతలేదట. దేవుడు మాట్లాడతలా, దైవ సేవకుడు మాట్లాడతలా, ప్రవక్త యాజకుని దగ్గర ఉన్న తుమ్మీము ఊరీము బైబిల్ తెరిచినా బైబిల్ మాట్లాడతలా. తుమ్మీము ఊరీము అంటే బైబిల్ అనుకోండి. కొత్త నిబంధన, పాత నిబంధన. బైబిల్ తెరిచినా బైబిల్ మాట్లాడతలా. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతలా, దైవజనుడు మాట్లాడతలా, బైబిల్ తెరిస్తే బైబిల్లోనూ మాట్లాడట్లా. అప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు. దెయ్యం దగ్గరికి వెళ్ళాడు. సోది చెప్పేదాని దగ్గరికి వెళ్ళాడు. నేనంటాను ఆ పరిస్థితి వస్తే నేనెటు పోగలను దేవా. సౌలుకు ఒక ఆప్షన్ ఉంది, నాకు ఒక ఆప్షను లేదు. అర్థమైందా? సౌలుకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? కర్ణపిశాచి సోది దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటుంది. కానీ మనకు ఆప్షను లేదు. నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? నీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నా. నేనెటు పోగలను దేవా. నీతో కూడా ఆ శిలువను ఎక్కుతాను, ఆ పర్వతం ఎక్కుతా, ఆ ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతా. నేను ప్రేమించేదాన్ని ఆ మోరియా పర్వతం మీద బలర్పించేస్తా. నీ కొరకు నిలిచిపోతా. నువ్వు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటా. నాకే ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్కడికి దేశాన్ని ఇచ్చినవాడు. ఎంతవరకు వెళ్ళగలుగుతారో భక్తిలో వెళ్ళగలిగినంతవరకు వెళ్ళిపోండి. అర్థమైందన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ప్రభు మీకు ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని అనుభవించటానికి ఆయన మిమ్మలను పర్వతములు ఎత్తుకు తీసుకుని వెళ్ళను కాక, ఉన్నత పర్వతాలు తీసుకుని వెళ్ళను కాక. దేవుడి మాటలను ఆశీర్వదించును కాక.